Good morning, all of you. I am KSVN MANOHAR, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. Paper is 5B. Paper title is Modern Physics. ఆధునిక భౌతిక శాస్త్రము. Right? In this modern physics paper, there are 5 units. Previously, I have explained about first unit, atomic and molecular physics. Now the second unit name is matter waves and uncertainty principle. అంటే మీకు 5th సెమిస్టర్లో ఉన్నటువంటి 5B పేపర్ టైటిల్ నేమ్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రము. ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో మీకు ముందుగా మొదటి యూనిట్గా పరమాణు మరియు అణు భౌతిక శాస్త్రం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు రెండవ యూనిట్గా మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్, అంటే ద్రవ్య తరంగాలు మరియు అనిశ్చితత్వ నియమము. ఇది సెకండ్ యూనిట్. ఇందులో ఒక ఎస్ఏ క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఏఆర్బి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యాటర్ వేవ్స్ అండ్ డీబ్రోగ్లీస్ హైపోథసిస్. అగైన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యాటర్ వేవ్స్ అండ్ డీబ్రోగ్లీస్ హైపోథసిస్, అంటే ద్రవ్య తరంగాల గురించి వివరించి మరియు ఈ ద్రవ్య తరంగాలకు సంబంధించి డీబ్రోగ్లీ ప్రతిపాదనను రాయండి అని అడగటం జరుగుతుంది. రైట్? ఇన్ దిస్ కాన్సెప్ట్ ద మ్యాటర్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కెన్ ప్రాపగేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్. These are called matter waves. Due to mutual relation between wave and a particle, Debroglie imagined that electromagnetic radiations and matter waves have dual nature. Again, the particles like electrons, protons and neutrons can propagate in the form of a wave. These are called matter waves. Due to mutual relation between wave and a particle, Debroglie imagined that electromagnetic radiations and matter waves have dual nature. అంటే ఇక్కడ ద్రవ్య తరంగాలు అంటే ముందుగా నిర్వచనం తీసుకున్నప్పుడు మ్యాటర్ పార్టికల్స్ అంటే ద్రవ్య కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అవన్నీ కూడా ఒక తరంగం వలె ప్రయాణము చేస్తాయి. అంటే వీటిని ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం మనం, ప్రాథమిక కణాలు. రైట్? ఈ ప్రాథమిక కణాలు ఎక్కడ ఉంటాయి అంటే ఇన్ మెటీరియల్, పదార్థంలో ఉంటాయి. ఏ పదార్థం తీసుకున్నా, ఒక డస్టర్ తీసుకున్నా, ఒక గ్రీన్ బోర్డు తీసుకున్నా, ఒక బెంచ్ తీసుకున్నా, ఒక పెన్ తీసుకున్నా, బుక్ తీసుకున్నా, మనల్ని తీసుకున్నా, we all are composed of particles. రైట్? ఇలాంటి పార్టికల్స్ని మనం ఏమంటామంటే మ్యాటర్ పార్టికల్స్ అంటాం. మెటీరియల్లో ఉండేటువంటి పార్టికల్స్ని వీ విల్ కాల్డ్ యాజ్ మ్యాటర్ పార్టికల్స్, ద్రవ్య కణాలు. రైట్? నౌ దీస్ మ్యాటర్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కెన్ ప్రాపగేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్. అంటే ఈ పదార్థంలో ఉన్నటువంటి ఏ పదార్థంలో తీసుకున్నా ఆ పదార్థంలో ఉండేటువంటి ప్రాథమిక కణాలైనటువంటి ద్రవ్య కణాలైనటువంటి
ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఒక తరంగం వలె ప్రయాణిస్తూ ఉంటాయి. వీటినే ద్రవ్య తరంగాలు అంటారు. రైట్. ఇప్పుడు ఒక తరంగానికి కణానికి మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ రిలేషన్ సంబంధం నుండి డీబ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలు మరియు ద్రవ్య తరంగాలు రెండిటికి కూడా ద్వంద్వ స్వభావం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫోటాన్స్, కాంతి కణాలు. అవి ప్రయాణించే ఆ వేవ్స్ని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం. వాటికి డ్యూయల్ నేచర్ ఉంటుందంట. అదేవిధంగా ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క వేవ్స్, మ్యాటర్ వేవ్స్ కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది. బోత్ హ్యావ్ డ్యూయల్ నేచర్, ద్వంద్వ స్వభావం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే డ్యూయల్ అంటే టూ టైప్స్ ఆఫ్ నేచర్స్. ఫస్ట్ వన్ ఈజ్ పార్టికల్ నేచర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వేవ్ నేచర్. కణతత్వము, కణ స్వభావము మరియు తరంగ స్వభావము. సో రెండు కలిపి ఉంటే దాన్ని డ్యూయల్ నేచర్ అంటారు, ద్వంద్వ స్వభావం అంటారు. రైట్. దీంట్లో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ద ఫోటాన్స్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ హ్యాస్ both particle nature and wave nature. It is called dual nature. Similarly, matter also has dual nature. The photons in the electromagnetic radiation has both particle nature and wave nature. It is called dual nature. Similarly, matter also has dual nature. అంటే విద్యుదయస్కాంత తరంగంలో ఉన్నటువంటి ఫోటాన్లు ఏ రకంగా అయితే కణతత్వాన్ని, తరంగ స్వభావాన్ని సంతరించుకుంటాయో, ఏ రకంగా అయితే ద్వంద్వ స్వభావం ఉందో, ఇక్కడ అదేవిధంగా ద్రవ్యానికి కూడా ద్వంద్వ స్వభావం ఉంటుంది అని చెప్పడం జరిగింది. సెకండ్ వన్, లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ మెకానిక్స్ and optics, matter has dual nature. Like electromagnetic radiation from mechanics and optics, matter has dual nature. అంటే మనం ఇక్కడ మెకానిక్స్ తీసుకున్నా, అదేవిధంగా యాంత్రిక శాస్త్రం తీసుకున్నా, అదేవిధంగా దృశ్య శాస్త్రం తీసుకున్నా, రెండిట్లో కూడా విద్యుదయస్కాంత తరంగానికి ఏ రకంగా అయితే ద్వంద్వ స్వభావం ఉందో, ఈ రెండు శాస్త్రాల్లో ఉన్నటువంటి ద్రవ్యానికి కూడా అదే రకమైనటువంటి ద్వంద్వ స్వభావం ఉంటుంది. ఇట్ ఈజ్ సెకండ్ పాయింట్. నౌ థర్డ్ వన్, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్స్ విల్ హ్యావ్ డ్యూయల్ నేచర్. The electrons revolving around the nucleus in stationary orbits will have dual nature. అంటే కేంద్రకములో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, రివాల్వ్ అవుతున్నటువంటి, భ్రమణం చెందుతున్నటువంటి ఎలక్ట్రాన్లకు ఇక్కడ ద్వంద్వ స్వభావం అనేది ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ పార్టికల్ నేచర్. When it is in revolving, it is in motion, so it occupies a path. It has wave nature. So it has both particle nature as well as wave nature. Right? From the above factors, matter particles like electrons, protons and neutrons will have dual nature. అంటే ఈ పైన తెలిపినటువంటి అంశాల నుండి మనకి ద్రవ్య కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లకు ద్వంద్వ స్వభావం ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ డీబ్రోగ్లీస్ హైపోథసిస్ అండ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్ వేవ్. ఇది
మ్యాటర్ వేవ్స్కి సంబంధించి డీబ్రోగ్లీ యొక్క ప్రతిపాదన. రైట్, అగైన్ ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యాటర్ వేవ్స్ and write Debroglie's hypothesis. Now second concept, write an expression for Debroglie's wavelength. Again, write an expression for Debroglie's wavelength. Debroglie తరంగ దైర్ఘ్యానికి సమీకరణాన్ని రాబట్టండి అని అడగడం జరుగుతుంది. రైట్, in this concept first side heading is expression for Debroglie's wavelength. Debroglie తరంగ దైర్ఘ్యమునకు సమీకరణము. రైట్, in this concept according to quantum theory the energy of a photon is given by, according to quantum theory, క్వాంటం సిద్ధాంతం నుండి ఒక ఫోటాన్ యొక్క శక్తికి సమీకరణం తీసుకున్నప్పుడు E is equal to h nu, that is equal to hc by lambda, that is E is equal to hc by lambda. Let it be equation 1. అంటే మన వేవ్ లెంత్ లాంబ్డాకి సమీకరణం రాబట్టాలి. దానికోసం ముందుగా ఒక ఫోటాన్ అంటే కాంతిలో ఉన్నటువంటి కణాన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటాన్. కాంతి కణాన్ని ఫోటాన్ అంటున్నాం. ఇట్ హ్యాస్ హయ్యర్ వెలాసిటీ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆ ఫోటాన్ యొక్క శక్తికి సమీకరణము అకార్డింగ్ టు ప్లాంక్స్ రేడియేషన్ E is equal to h nu, that is equal to hc by lambda. Let it be equation number 1, where h is Planck's constant, c is light velocity, and lambda is wavelength of photon, and E is energy of photon. So finally we get E is equal to hc by lambda. Let it be equation 1. Later, according to Einstein's mass energy relation, according to Einstein's mass energy relation, the special theory of relativity లో ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో ఉన్నటువంటి ద్రవ్యరాశి ఐన్స్టీన్కి సంబంధించి ద్రవ్యరాశి మరియు శక్తుల మధ్య సంబంధం E is equal to mc². Let it be equation number 2. Capital E is equal to mc², where E is energy of a particle, m is mass of the particle, and c is the velocity of light. Its value is 3 × 10⁸ meter per second, and it is constant throughout the universe. Right, now from equations 1 and 2 సమీకరణంలో 1, 2ను మనం పరిశీలిస్తే రెండు LHSలో కూడా ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేయటం వల్ల we will make RHS are equal, that is hc by lambda is equal to mc². So both sides cc cancel అయితే remaining term is, that implies h by lambda is equal to mc. That implies lambda is equal to, here we will write lambda is equal to h by mc, where h is Planck's constant and m is the mass of the particle and c is the velocity. We will get expression for lambda is equal to h by mc. Therefore lambda is equal to h by mc. Let it be equation 3 and put it in a box. Later అంటే మనకి ఇక్కడ తరంగ దైర్ఘ్యానికి ఒక సమీకరణం వచ్చింది. ఏమిటి అంటే రిలేషను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ అని వచ్చింది. ఇంకా చాలా రిలేషన్స్ రాబట్టాలి లాంబ్డాకి, వేవ్ లెంత్ ఆఫ్ లైట్కి. సో దానికోసం లెట్ m be the mass of the particle. ఇక్కడ స్మాల్ m అనేది ఇక్కడ ద్రవ్య కణం యొక్క ద్రవ్యరాశి, and v is the velocity of the particle. m is the mass of the particle and v is the velocity of the particle. Then Debroglie's wavelength. ఇక్కడ ద్రవ్య కణం యొక్క ద్రవ్యరాశి స్మాల్ m
ఆ ద్రవ్య కణం యొక్క వేగం v అని తీసుకున్నప్పుడు డీబ్రోగ్లీ తరంగ దైర్ఘ్యానికి సమీకరణం lambda is equal to h by mv, and in the place of c we will write v, velocity of the particle. So lambda is equal to h by mv, where m is mass and v is velocity of the particle. Their product is mass and velocity product is represents momentum. So momentum of a particle is p is equal to mv. So here in the case of mv we will write p, momentum p, that is lambda is equal to h by p. Let it be equation number 5. Later, the kinetic energy of a particle, we know that we will take lambda ku maroka సమీకరణం వచ్చింది h by mv, another form lambda is equal to h by p. Let it be equation 5. Later, ఎనర్జీలో ఈక్వేషన్ రాబట్టడం కోసం నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే కణం యొక్క గతి శక్తిని తీసుకున్నాను. ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ k is equal to half mv square, mass into velocity square, జనరల్ ఫార్ములా. సో కైనెటిక్ ఎనర్జీని క్యాపిటల్ E చేత రిప్రజెంట్ చేసినప్పుడు we will write E is equal to half mv square. That implies E is equal to న్యూమరేటర్లోని డినామినేటర్లోని స్మాల్ m చేత మల్టిప్లై చేసినప్పుడు E is equal to half m square v square by m, that is equal to mv whole square by 2m. mv whole square, mass into velocity product is momentum p. So p square by 2m. Capital E is equal to, we will write p square by 2m. That implies p square is equal to 2me. That implies p is equal to square root of 2me. అంటే ఇక్కడ మనకి మొమెంటంకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందంటే p is equal to square root of 2me అని వచ్చింది. దాని నుంచి పైన ల్యాండా ఫార్ములా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అన్నాను ఈక్వేషన్ 5లో. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి బదులుగా స్క్వేర్ రూట్ 2me, అంటే దేర్ ఫోర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ బై స్క్వేర్ రూట్ 2me. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. లేటర్ పొటెన్షియల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ తీసుకున్నప్పుడు p ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్కి ఎక్స్ప్రెషను v ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ V, ఇంతకుముందు రాసింది స్మాల్ v, వెలాసిటీ అది. హియర్ పొటెన్షియల్ V, పొటెన్షియల్ భేదం v ఈజ్ ఈక్వల్ టు w బై q, క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు w బై q. దట్ ఎంప్లాయిస్ v ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వర్క్ డన్ బదులుగా ఎనర్జీ రాయొచ్చు, రెండు కూడా సేమ్నే రిప్రజెంట్ చేస్తాయి. వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. ఆ రెండింటికి కూడా యూనిట్స్ జౌల్స్గానే చెప్తాం మనం. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు E బై Q. దట్ ఎంప్లాయిస్ E ఈజ్ ఈక్వల్ టు VQ. అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ E బదులుగా ఏం రాయొచ్చు అంటే VQ రాయొచ్చు. అంటే సమీకరణం 6లో డినామినేటర్లో ఉన్న E బదులుగా VQ రాసినప్పుడు we will get lambda is equal to h by square root 2m VQ. So right, ఇక్కడ where lambda is wavelength of light or particle, h is Planck's constant, m is mass of the particle, mass of an electron, and v is velocity of electron, and q is, ఇక్కడ v అనేది పొటెన్షియల్గా చెప్పాము, q is charge of particle or charge of electron. ఎలక్ట్రాన్ సందర్భంలో మనకి హెచ్ కాన్స్టెంట్ వాల్యూ 6.625 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 ఇంటూ 10⁻31 kg. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10⁻19 కూలూమ్స్. అన్నీ ప్రతిక్షేపించి సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ 12.26 ఇంటూ 10⁻10 మీటర్స్ బై రూట్ v. అంటే 12.26
10 power minus 10 meters means 1 angstrom. Angstrom by root V. So lambda is equal to 12.26 by root V angstroms. Lambda is equal to 12.26 by root V angstroms. Right? Later, the next SI question is very important one. Very important one. ప్రతి ఎగ్జామినేషన్లో అడగటం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ యూనిట్లో మ్యాటర్ వేవ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ సందర్భంలో ప్రతి పేపర్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డావిసన్ గ్యార్మర్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. అగైన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డావిసన్ గ్యార్మర్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. అంటే ఇక్కడ మనకి కాంతి వివర్తనానికి సంబంధించి డావిసన్ గార్మర్ చేసినటువంటి ప్రయోగం గురించి వివరించండి అని అడగటం జరుగుతుంది. అగైన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డావిసన్ గార్మర్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. కాంతి వివర్తనానికి సంబంధించి డావిసన్ గార్మర్ యొక్క ప్రయోగము వెరీ ఇంపార్టెంట్. ప్రతి పేపర్లోనే అడగడం జరుగుతుంది. రైట్, ఇన్ దిస్ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. బిఫోర్ దట్ the first experimental device of matter waves was given by two Americans, Davisson and Germer, in 1927. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క వివర్తనం కానివ్వండి, ద్రవ్య తరంగాలకు సంబంధించి ఒక ప్రయోగాత్మకమైనటువంటి వివరణని ఇద్దరు అమెరికన్స్ డావిసన్ మరియు గార్మర్ 1927లో ప్రయోగం చేయటం జరిగింది. ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఈ షోన్ ఇన్ ద బిలో ఫిగర్. అంటే ఎలక్ట్రాన్ వివర్తనానికి సంబంధించి డావిసన్ గార్మర్ ప్రయోగం క్రిందున్నటువంటి పటంలో చూపబడింది. రైట్, దీనిలో ఈ ప్రయోగం తీసుకున్నప్పుడు 1927లో అమెరికన్స్ డావిసన్ గర్మర్ చేశారు. ఇందులో ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంది. చూడండి, మీరు ఆ ప్రయోగ అమెరికన్ పరిశీలించినట్లయితే, డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ఒక గన్ షేప్లో ఉంది. ఇందులో ఫిలమెంట్ ఎఫ్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ ఎఫ్ని బ్యాటరీకి బీని కలుపుతారు. ఆ ఫిలమెంట్ ఎఫ్ తర్వాత 2 స్లిట్స్ S1 S2 ఉంటాయి. బ్యాటరీ బి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు ఉత్పన్నమవుతాయి. దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాస్డ్ త్రూ స్లిట్స్ S1 S2 and it make into a parallel beam. It was observed by anode A. Later they are incident on nickel crystal. They will be diffracted with a diffracted angle phi, and they are observed by the cylinder C, which is connected to a disc D or circular scale S, and it is connected to galvanometer, and again it is connected to ground. ఇప్పుడు ఈ ప్రయోగ అమరిక ఇది చాలా ఇంపార్టెంట్. ఫిలమెంట్ ఎఫ్ బ్యాటరీ కలపడం జరుగుతుంది. ఫిలమెంట్ ఎఫ్ క్యాపిటల్ లెటర్, అది డయాగ్రామ్లో స్మాల్ ఎఫ్ రాశారు. దాని నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి ఎలక్ట్రాన్లు S1 S2 స్లిట్స్ ద్వారా యానోడ్ ఏకి చేరి అక్కడ నుంచి స్లిట్ S3 ద్వారా నికెల్ స్ఫటికం మీద పతనం చెంది అక్కడ నుండి కాంతి కిరణాలు వివర్తనం చెంది సిలిండర్ స్థూపం Cలో గ్యాదర్ చేయబడతాయి. అది ఒక సర్క్యులర్ స్కేల్, సెమీ సర్క్యులర్ స్కేల్ S కనెక్ట్ చేయబడి ఆ సిలిండర్ గాల్వానోమీటర్ తద్వారా బ్యాటరీ అండ్ గ్రౌండ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్. దీన్ని ఎలక్ట్రాన్ గన్ అంటారు. గన్ షేప్లో ఉంది కాబట్టి ఆపరేటస్. రైట్, కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్. ద ఎలక్ట్రాన్ గన్ ప్రొడ్యూసెస్
a pencil beam of electrons of known velocity. The electron gun G consists of a filament F, which is heated by connecting to a battery B. Then the electrons are emitted due to thermoionic emission. Now the electrons are accelerated with a known velocity. The electron gun produces a pencil beam of electrons. అంటే ఈ ఎలక్ట్రాన్ గన్లోంచంట ఒక పెన్సిల్ మాదిరిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కొంత వేగంతో బయటికి రావడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ గన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జీ. డయాగ్రామ్లో జీ అని రాసాము, రైట్. విచ్ ఈజ్ హీటెడ్, ఫిలమెంట్ని హీట్ చేసినప్పుడు బ్యాటరీకి బి కనెక్ట్ చేయడం ద్వారా ఫిలమెంట్ ఎఫ్ అనేది వేడెక్కడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫిలమెంట్ ఎఫ్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు ఉద్గారమయ్యి ఆ ఫినామినాన్ని థర్మో అయానిక్ ఎమిషన్ ఉత్సర్గము అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కొంత వేగంతో త్వరణం చెందుతూ ఉంటాయి. డయాగ్రామ్లో చెప్పడం జరిగింది అది. ఎలక్ట్రాన్స్ ఆర్ కాలిమేటెడ్ బై యూజింగ్ ద సూటబుల్ స్లిట్స్ S1 అండ్ S2. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా సమాంతరంగా వెళ్ళేటట్లు ప్యారలల్ బీమ్గా మారేటట్లు చేయటానికి S1 S2 చీలికల ద్వారా ఆ ఫైన్ బీమ్ని పంపడం జరుగుతుంది. ఇప్పుడు దట్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ ఫాలెన్ ఆన్ ఏ లార్జ్ నికెల్ క్రిస్టల్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ నికెల్ స్ఫటికం మీద పతనం చెందుతాయి. దెన్ ఎలక్ట్రాన్స్ బిహేవ్స్ లైక్ వేవ్స్. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్, పతనం చెందినటువంటి ఎలక్ట్రాన్స్ తరంగాల వలె ప్రయాణిస్తాయి మరియు స్ఫటికం నుంచి వివిధ దిశలలో పరిక్షేపణం చెందుతాయి, వివర్తనము చెందుతాయి. అండ్ డైఫ్రాక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, రైట్. ఫారడే సిలిండర్ కన్సిస్ట్ ఆఫ్ 2 వాల్స్. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే కింద అడుగు భాగంలో ఉంది చూడండి, సి అనేది. ఇట్ ఈజ్ ఫారడే సిలిండర్. ఎఫ్ ఫారడే సిలిండర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 వాల్స్, 2 గోడలు ఉన్నాయి. విచ్ ఆర్ ఐసోలేటెడ్ టు ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి బంధితమై ఉంటాయి. ద రిటార్డింగ్ పొటెన్షియల్ ఈజ్ మెయింటైన్డ్ బిట్వీన్ దెమ్. ఆ రెండిట్ల మధ్య కొంత పొటెన్షియల్ భేదం అనేది ఆ రెండిట్ల మధ్య అప్లై అయి ఉంటుంది. సో దట్ ద ఫాస్ట్ ఎలక్ట్రాన్స్ కమింగ్ ఫ్రమ్ ద గన్ మే ఎంటర్ ఇన్సైడ్ ఇట్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ గన్ నుంచి ఇక్కడ ఫిలమెంట్ ఎఫ్ నుంచి S1 S2 నుంచి S3 నుంచి బయటకు వస్తున్నటువంటి, అంటే గన్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ స్ఫటికం మీద ఫాస్ట్గా పడి ఆ స్ఫటికం నుంచి సిలిండర్లోకి చేరతాయి త్వరితగతిన, రైట్. నౌ ద సెకండరీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కొలిజన్ ఎట్ ద నికెల్ టార్గెట్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై దట్. అంటే ఇక్కడ ఈ స్ఫటికం మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు గౌణ ఎలక్ట్రాన్లు, రెండవ రకమైనటువంటి ఎలక్ట్రాన్లు కూడా ఉత్పన్నం అవుతాయి. అవి ఏమవుతాయి అంటున్నాడంటే నికెల్ టార్గెట్ మీద పడ్డటువంటి ఆ రెండవ ఎలక్ట్రాన్లు ఇక్కడ గ్యాదర్ చేయబడవు. కేవలం ప్రైమరీ ఎలక్ట్రాన్స్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ గ్యాదర్ చేయబడతాయి ఈ ప్రొసీజర్లో అని చెప్పడం జరిగింది, రైట్. నౌ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ హియర్ he should used బ్రాగ్స్ లా. ఇక్కడ బ్రాగ్ నియమాన్ని ఉపయోగించడం జరిగింది ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో. ఫస్ట్ డయాగ్రామ్ వేశారు, డయాగ్రామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఆఫ్టర్ దట్ ఎక్స్ప్లెనేషన్ we will get potential. n lambda is equal to 2d sin theta. ఇది బ్రాగ్స్ ఫార్ములా.
బ్రాగ్స్ లా ఏంటంటే ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta where n is equal to 1 represents order of the spectrum. Theta is equal to angle 65 degrees. ఆ రకంగా అరేంజ్ చేసుకోవడం జరిగింది. D is distance between two layers in the crystal. రెండు పొరల మధ్య ఉన్నటువంటి కోణం, స్ఫటికంలో రెండు పొరల మధ్య ఉన్నటువంటి కోణం. D is equal రెండు పొరల మధ్య ఉన్నటువంటి దూరం, యాంగిల్ కాదు, కోణం కాదు, దూరం. D is equal to 0.91 తీసుకున్నప్పుడు by substituting these values in Bragg's law we will get 1 into lambda is equal to 2 into 0.91 into sin 65 degrees. We will get lambda is equal to 1.64 angstroms. బట్ డీబ్రోగ్లీస్ వేవ్ లెంత్ మనకు తెలుసు. డీబ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.26 by root v. 12 that implies 12.26 by root v by square root 1.64. We will get 1.66 angstroms. అంటే బ్రాగ్ నియమం తీసుకున్నప్పుడు లాంబ్డా వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ రిలీజ్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఫోటాన్ కాదు ఎలక్ట్రాన్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1.64 యాంగ్స్ట్రామ్ అని వచ్చింది. అదేవిధంగా డీబ్రోగ్లీ నియమం తీసుకున్నప్పుడు, డీబ్రోగ్లీ నియమం నుంచి తరంగ దైర్ఘ్యం తీసుకున్నప్పుడు 1.66 యాంగ్స్ట్రామ్ అని వచ్చింది. బోత్ ఆర్ నియర్లీ ఈక్వల్, హెన్స్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ డావిసన్ గార్మర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ప్రూవ్డ్. రెండు వేవ్ లెంగ్త్స్ సమానం అయ్యే విధంగా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ డావిసన్ గార్మర్ ఎక్స్పెరిమెంటు ఎలక్ట్రాన్ వివర్తనానికి సంబంధించి రుజువు చేయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1927లో ఇద్దరు సైంటిస్టులు, ఇద్దరు అమెరికన్స్, డావిసన్ గార్మర్ కలిపి చేసింది ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలక్ట్రాన్ గన్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రాన్ గన్లో ఫిలమెంట్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేయబడి వేరియబుల్ కెపాసిటర్స్ ఉంటాయి. వేరియబుల్ బ్యాటరీ నాట్ కెపాసిటర్. ఇందులో స్లిట్స్ ఉన్నాయి, S1 S2 S3. యానోడ్ A. అక్కడ నికెల్ స్ఫటికాన్ని ఒక అమరిక ద్వారా పట్టుకుని ఉండే విధంగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సిలిండర్ని ఒక సర్క్యులర్ డిస్క్ అరేంజ్ చేయాలి. గాల్వానామీటర్ G అంటే ఆ సిలిండర్ Cలో ఇక్కడ ఎలక్ట్రాన్స్ పడ్డప్పుడు గాల్వానామీటర్ Gలో అపవర్తనం అనేది రావటం జరుగుతుంది, డిఫ్లెక్షన్ అనేది రావటం జరుగుతుంది గాల్వానామీటర్ Gలో. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్లెక్టింగ్ యాంగిల్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ గాల్వానామీటర్ G. గాల్వానామీటర్ Gలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. రైట్. Later, in this way, galvanometer deflection is only due to fast moving electrons. అంటే ఈ మధ్యలో మీకు ఈ గాల్వానామీటర్కి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్లో ఒక పేజు రివర్స్లో రావడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఇది. ఇన్ దిస్ వే గాల్వానామీటర్ సోర్స్ డిఫ్లెక్షన్. గాల్వానామీటర్లో డిఫ్లెక్షన్ ఉంటుంది. రైట్. ఇన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ I value, intensity value on current value on x-axis and the deflection value phi on y-axis. We will get curves like that. ఇక్కడ ఇంటెన్సిటీ అయిన x అక్షం మీద లేదా కరెంట్ని అయిన x అక్షం మీద, డిఫ్లెక్షన్ని ఫైని వివర్తనాన్ని y అక్షం మీద తీసుకుని మనం గ్రాఫ్లు గీచినప్పుడు పటంలో చూపిన విధంగా రావడం జరుగుతాయి కర్వ్స్. v is equal to 44 smooth curve, v is equal to 48 bending curve, v is equal to 54 middle curve, v is equal to 64 bending curve, and v is equal to 68 again smooth curve. A graph has been drawn by taking current on x-axis and deflection on y-axis. Then different curves are obtained. ఇక్కడ
ద ఎక్స్పెరిమెంట్ వాజ్ కండక్టెడ్ ఫర్ డిఫరెంట్ యాక్సలరేటెడ్ పొటెన్షియల్స్. వివిధ త్వరణం చెందినటువంటి పొటెన్షియల్కి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ద కర్వ్ ఈజ్ మోస్ట్ పర్మనెంట్ అండ్ ద అబోవ్ దిస్ పొటెన్షియల్ 44 వోల్ట్స్ దాటిన తర్వాత పొటెన్షియల్ అనేది మోస్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ద కర్వ్ బెండ్స్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. 44 వోల్ట్స్ దాటిన తర్వాత 44 వోల్ట్ ముందు వరకు స్టేబుల్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. 44 వోల్ట్లు దాటిన తర్వాత బెండ్ అవుతుంది. మరలా సేమ్ సాఫ్ట్ కర్వ్గా 68 వోల్ట్స్ దగ్గర రావడం జరుగుతుంది. రైట్, బ్రాగ్స్లా ఇంతకు ముందు ఇక్కడ ఫ్రమ్ బ్రాగ్స్లా అని రాసేసారు డైరెక్ట్. ఇది మనకి ఈ పేజ్ తర్వాత రావాల్సింది. రైట్, బ్రాగ్ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్. స్ఫటికం తీసుకున్నారు, ఇక్కడ నికెల్ క్రిస్టల్ తీసుకున్నారు. నికెల్ క్రిస్టల్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, డయాగ్రామ్లో వేసాను డాటెడ్ లైన్స్తో. లేయర్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఇక్కడ డీతో రిప్రజెంట్ చేస్తాం. లాటిస్ స్పేసింగ్ అంటారు దాన్ని, జాలక అంతరం అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డి. ఎలక్ట్రాన్స్ పడ్డాయి విత్ అన్ ఇన్సిడెంట్ యాంగిల్ థీటా అండ్ డైఫ్రాక్టెడ్ యాంగిల్ ఫై. ఇక్కడ ఆ లేయర్ మీద పడ్డటువంటి పతనం చెందినటువంటి పతనం కోణం థీటా అనుకున్నాము, డైఫ్రాక్టెడ్ యాంగిల్ ఫై అన్నాను. సో ఇక్కడ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ డయాగ్రామ్లో మీరు పరిశీలిస్తే 2θ + φ ఇట్ ఈజ్ ఎ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్లో ఉన్నటువంటి కోణం 180 degrees. సో 2θ + φ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయిస్ 2θ + φ వివర్తన కోణం 50 degreesగా ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. సో 2θ + 50 ఈజ్ ఈక్వల్ టు 180. దట్ ఎంప్లాయిస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 180 - 50, ఇట్ ఈజ్ 130. దట్ ఎంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ టు 65. ఇప్పుడు ఇంతకు ముందు రాసిన దానికి రండి. θ ఈజ్ ఈక్వల్ టు 65. ఇక్కడ n λ ఈజ్ ఈక్వల్ టు 2d sin θ ఫార్ములా రాశారు చూడండి. ఇది ఇప్పుడు చెప్పిన ఈ పేజ్ రాసిన తర్వాత, ఈ పేజ్ తీసుకున్న తర్వాత, ఈ ఎక్స్ప్లెనేషన్ రాసిన తర్వాత, ఈ కర్వ్స్ గురించి, గ్రాఫ్ గురించి, అదేవిధంగా స్ఫటికం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకోవాలి. ముందు నేను చెప్పినటువంటి క్యాలిక్యులేషన్. సో θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో మనకి 65 ఆ లేయర్స్ నుంచి. సో వీ విల్ రైట్ బ్రాగ్స్ n λ ఈజ్ ఈక్వల్ టు 2d sin θ. ఇక్కడ n ఆర్డర్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ 1, θ 65, d డిస్టెన్స్ బిట్వీన్ 2 లేయర్స్, లాటిస్ స్పేసింగ్ జాలకాంతరం 0.91. సో సబ్స్టిట్యూట్ చేయగా వేవ్ లెంత్ λ ఈజ్ ఈక్వల్ టు 1.64 యాంగ్స్ట్రామ్స్ అని వచ్చింది. ఇది బ్రాగ్స్ లా నుంచి. తర్వాత డీబ్రోగ్లీస్ లా తీసుకున్నాం, λ 1.66 యాంగ్స్ట్రామ్ అని వచ్చింది. రెండు సమానమైనవి. సో ఈ రకంగా డావిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ అయింది. ఫస్ట్ పారా రాసి డయాగ్రామ్, లేటర్ 3 పారాస్ ఎక్స్ప్లెనేషను. ఆ 3 పారాస్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఇది రాయడం కాకుండా ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి. 5 కర్వ్స్ వేసిన తర్వాత ఒక స్ఫటికం తీసుకుని ఆ స్ఫటికంలో వివర్తన కోణాన్ని క్యాలిక్యులేట్ చేసి పతన కోణం 65 degrees వచ్చింది. దాని నుంచి వేవ్ లెంత్ ఫార్ములా రాసుకుని ఆ వేవ్ లెంత్ డీబ్రోగ్లీస్ లా నుంచి, అదేవిధంగా బ్రాగ్స్ లా నుంచి క్యాలిక్యులేట్ చేయటం జరిగింది. బోత్ ఆర్ ఈక్వల్. ఈ రకంగా మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ప్రూవ్ అయింది. సో ఇవాళ ఇప్పుడు క్లాసులో మీకు ముందుగా అసలు మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ మీన్ బై మ్యాటర్ వేవ్స్, అండ్ దేర్ థియరీ అండ్ దేర్ హైపోథసిస్ గివెన్ బై డీబ్రోగ్లీస్. అంటే ఈ ద్రవ్య తరంగాలకు సంబంధించి డీబ్రోగ్లీ ఏ రకమైనటువంటి ప్రతిపాదన ఇవ్వడం జరిగిందో చెప్పడం జరిగింది. తర్వాత ఈ మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్స్కి ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి, చాలా ఎక్స్ప్రెషన్స్ రాబట్టాం. ఈక్వేషన్స్ 1 2 3 4 5 6 అలా 8 వరకు. అవి కంప్లీట్ అయిన తర్వాత డావిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషను, ఆ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెనేషను, లేటర్ కర్వ్స్, లేటర్ గ్రాఫ్స్, ఆ గ్రాఫ్స్ తర్వాత క్రిస్టల్ తీసుకున్నాము. ఆ క్రిస్టల్స్ నుంచి వేవ్ లెన్స్ ఏ రకంగా ఈక్వల్ అయినాయి, ఏ రకంగా డావిసన్ ఎక్స్పెరిమెంట్, డావిసన్ గ్యార్మర్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ అయిందో చెప్పడం జరిగింది. సో
ఇది మనకి ఇవాళ క్లాసులో ద్రవ్య తరంగాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, వేవ్ లెంగ్త్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్. So all of the students should prepare well, and thank you.